Audio Jungle. ఎదురుదాడి చేసి మమ్మల్ని తిట్టడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? తెలంగాణ సమాజం పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచన చెయ్యాలని నేను ఈరోజు చెప్తున్నా. ఈ కొంగర కలాన్లో నిర్వహించబోయే సభకు ప్రగతి నివేదన సభ అని పెట్టుకున్నారు. నేను ఒక సూచన చేస్తున్న కేటీఆర్కు, ప్రగతి నివేదన సభ కంటే కేసీఆర్ ఆవేదన సభ అని పెట్టుకోండి, సరైనదిగా ఉంటుంది. ఇవాళ కేసీఆర్ ఆవేదన అంతా ఈ కేటీఆర్ని ఏదన్నా చేసి ముఖ్యమంత్రిని చేద్దామని కోరిక. నేను కేసీఆర్ గారికి కూడా చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఏమన్నా అంటే గాడిదకు కళ్ళెం కట్టినంత మాత్రాన అది గుర్రం కాదు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునేటోని తీసుకొచ్చి చేస్తే ఐటీ మంత్రిని చేసి ఉండొచ్చు, కానీ అంతకంటే పైకి నువ్వు ఎంత తోసినా పోలేడు. కేటీఆర్ యొక్క సమర్థత కన్నతండ్రిగా నీకే ఎక్కువ తెలుసు మాకంటే. మేము కూడా 6-7 ఏళ్ళ నుంచి 7-8 ఏళ్ళ నుంచి శాసనసభలో చూసినాం. ఫస్ట్ వాటర్ గ్రిడ్ ఉన్నాడు, సరిగ్గా చేస్తలేడని పీకేసినావు. పంచాయతీరాజ్ ఉండే, సరిగ్గా చేస్తలేడని పీకేస్తేవి. ఇంకేవో వేరే శాఖలు ఉండే, అవి శాఖలు తొలగిస్తేవి. ఏ శాఖ ఇచ్చినా కూడా అసమర్థుడని ముద్రేసి మీరే శాఖల నుంచి తొలగించిన మీరు, ఇక మీరు ఏం కోరుకున్నా కేటీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు. మీకే దినాలు దగ్గర పడ్డాయి, ఇక మీ కొడుకు ఎక్కడదని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. కాబట్టి ఇవాళ నన్ను నోట్ల కట్టల గురించో, మీరు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పెట్టిన కేసుల గురించో, అది అరిగిపోయిన రికార్డు. కోర్టులు దాని మీద తీర్పులు ఇచ్చినాయి, ప్రజల తీర్పులు కూడా మనం చూసినాం. తెలంగాణలో ఉండే మారుమూల పల్లెల్లోకి వెళ్తే కూడా రేవంత్ రెడ్డి గారికి పట్టిన బ్రహ్మరథం ఏందో నీ కళ్ళతో చూసినావు. నువ్వు నేను ఇద్దరం సిరిసిల్ల నియోజకవర్గంలోనే పర్యటిద్దాం. ఒక పక్క నుంచి నువ్వురా, రెండో పక్క నుంచి నేను వస్తా. ప్రజలు ఎవరు పక్షాన నిలబడతారో, ఎవరితోని ప్రజలు బజార్లో వీధుల్లోకి వస్తారో చూద్దాం. కేటీఆర్, నువ్వు గొప్ప వ్యక్తిని నువ్వు అనుకుంటున్నావు కదా, పర్వాలేదు, నీ నియోజకవర్గానికి వస్తా. ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? కేటీఆర్ 1 CR to 10 CR కేటీఆర్, 100 CR to ఆ పైన కేసీఆర్ అని ప్రజలు అనుకుంటారు. 1 కోటి నుంచి 10 కోట్ల లంచం అయితే కేటీఆర్ తీసుకుంటాడు, 100 కోట్లు ఆ పైన అయితే కేసీఆర్ తీసుకుంటాడు. డీల్ మాట్లాడాలంటే మీరు ఈ పరిధి లోపల అయితే ఈయన దగ్గరికి పోవడానికి మధ్యవర్తులు ఉంటారు, ఆ పరిధిలోదైతే ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి మధ్యవర్తులు ఉంటారు. అది ప్రగతి భవన్ కాదు, భైరవి భవన్ అని చెప్పి తెలంగాణ మొత్తం కోడై కూస్తుంది. ఇవాళ 1 CR to 10 CR వరకు తీసుకునే కేటీఆర్, 100 CR నుంచి ఆ పైన తీసుకునే కేసీఆర్, మీరు మా మీద ఎదురుదాడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. మీ తండ్రి కొడుకుల మీద బాధ్యత ఉన్నది. సభా నిర్వహణకు సంబంధించి ప్రజలకు జవాబుదారీతనంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ మీద ఉన్నది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి 5 సంవత్సరాలు నిర్దిష్టమైన పాలనను అందించమని చెప్పి 63 మంది ఎమ్మెల్యేలను గెలిపించి నిన్ను నీ పార్టీని అధికారంలో కూర్చోబెడితే 8 నెలల ముందే ఎందుకు దీన్ని ముందుకు జరిపి ఎన్నికలు పోవాలనుకుంటున్నావో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ సమాధానం చెప్పాలి. జరగబోయే బహిరంగ సభకు సంబంధించి కేటీఆర్ సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.